డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఆయన సామాజిక వర్గానికి చెందిన కాపు నాయకులు రగిలిపోతున్నారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా భారీ ఉద్యమాలను ప్లాన్ చేస్తున్నారంట. అయితే పవన్ పేరుతో ఏమీ జరగవు. పవన్ కేంద్రంగా ఏదో ఒక సమస్య తెరపై తీసుకురావటం, దానిపై తీవ్రస్థాయిలో ప్రజాపోరాటాలు చేయడానికి పెద్ద ప్లాన్ చేస్తున్నారంట. పవన్ కళ్యాణ్ కారణంగా ఏపీలో ముఖ్యంగా టీడీపీ, బీజేపీలో కాపు నాయకులకు విలువ లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ తన కుల నాయకుడిగా చూడటానికి అంగీకరించారు. కానీ కులమే ఆయన రాజకీయ ఉనికితో పాటు బలం కూడా. ఈ విషయాన్ని ఆయన అంగీకరించకపోయినా సరే ఇదే నిజం. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో పవన్ సామాజిక వర్గం రాజకీయంగా గెలుపోట్లను ప్రభావితం చేసే స్థితిలో ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ పొత్తు కోసం చంద్రబాబు నాయుడు వెంపర్లాడడంలో ఎటువంటి సందేహం లేదు. చిన్నదేవులందరినీ మొక్కడం కంటే కాపులు రాజకీయంగా తమ కులదైవంగా భావించే పవన్ ఒక్కడిని మెప్పించుకుంటే చాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. సక్సెస్ కూడా అయింది. వ్యక్తిగతంగా వైఎస్ జగన్ అంటే పవన్కు ద్వేషం. దీంతో చంద్రబాబు పవన్ దగ్గర అయ్యారు. 2019 ఎన్నికల ముందు టీడీపీని జనసేన అనేది వేయటం కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఒక మ్యాచ్ ఫిక్సింగ్ ఉందనేది చాలామందిలో ఉన్న డౌట్. నాడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి తిరిగి చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడానికే జనసేన అని వామపక్షాలు బీఎస్పీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారన్న ఒక విమర్శ కూడా ఉంది.